మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేంటి? నేను ఏమి అవ్వాలి అనుకుంటున్నాను అంటే ఆ కథ పేరే అది. ఒకరోజు ఏమైందంట, పాఠశాలలోని ఉపాధ్యాయుడు తన విద్యార్థులను మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అని అడిగారంట. అడిగితే ఆ పిల్లలు ఏం చెప్పారంట, నేను డాక్టర్ అవుతాను, పోలీస్ అవుతాను, లాయర్ అవుతాను అవన్నీ చెప్పారంట. చెప్పిన తర్వాత ఒక అబ్బాయి ఏం చెప్పాడంట, డాక్టర్ అవుతాను, అయి తర్వాత కొంతమంది పేద ప్రజలకి వైద్యం చేస్తానని చెప్పాడంట. ఒక అబ్బాయి ఏం చెప్పాడంట, నేను ఫైర్ ఆఫీసర్ అవుతాను అని చెప్పాడంట. అంటే అగ్నిమాపక దళం అన్నమాట. ఒక అబ్బాయి ఏం చెప్పాడంట, రైతు అవుతాను అని చెప్పాడంట. రైతు అవుతాను అనగానే అందరూ పక్కపక్క నవ్వారంట. అలా నవ్వకూడదు. రైతు అంటే ఏంటి? మనకు పంటలు పండించి మనం తినడానికి ధాన్యాన్ని కూరగాయలని ఎవరిస్తారు? మనకి రైతు ఇస్తాడు. నవ్వకూడదు. అదే నవ్వితే అప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుందంట, ఒక పాపను అడిగితే ఏం చెప్పిందంట, భవనాలు బ్రిడ్జిలు కడతాను, నేను ఇంజనీర్ని అవుతానని చెప్పిందంట. ఇప్పుడు మనకి ఇంట్లో ఎవరైనా కానీ ఆడోళ్ళైనా మగోళ్ళైనా మనం ఏది అవ్వాలనుకుంటున్నామో అది అవ్వచ్చు. లింగ వివక్షత లేదు. ఆడవారైనా మగవారైనా ఏది వాళ్ళు ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగాన్ని చేయొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ ఏమేమి పనులు చేస్తారు? బట్టలు ఉతకడం చేస్తారు. అది మీ డాడీ ఏం చేస్తారు చెప్పండి? డ్యూటీకి వెళ్తారు. వెరీ గుడ్. ఇంకేం చేస్తారు? మనకి ఏమైనా సరుకులు కావాలంటే ఎవరు తెస్తారు? డాడీ తెస్తారు. అలాగే ఏ పనులైనా సరే ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిసి చేసుకోవాలి. లింగ వివక్షత అనేది ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నువ్వు పెద్ద ఏమవుతావు నుంచి చెప్పు. నుంచి స్టాండప్ లాయర్ అవుతావా? వెరీ గుడ్. క్లాస్ అందరూ చెడా. నువ్వు లేకపోయి నేహా పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్ అవుతావా? డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? ఇంజెక్షన్ చేస్తావు. జ్వరం అది వచ్చిందనుకో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చేస్తావు. వెరీ గుడ్. హేమంత్ నువ్వు నుంచో. పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్ అవుతావు. పోలీస్ అయ్యి ఏం చేస్తావు? పోలీస్ దొంగలు పట్టుకుంటావా? వెరీ గుడ్. గాయత్రి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నుంచి చెప్పు. నువ్వు డాక్టర్ అవుతావా? వెరీ గుడ్. కూర్చో. తర్వాత అద్యా నువ్వు చెప్పు ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? పోలీస్ ఏం చేస్తావు? ఏం చేస్తావు? పోలీస్ దొంగలు పట్టుకుంటావు. వెరీ గుడ్. నువ్వు నుంచో మీకు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు? టీచర్ అవుతావు. వెరీ గుడ్. క్లాస్ అందరూ టీచర్ అయ్యి ఏం చేస్తావు? ఏం చెప్తావు? పాఠాలు చెప్తావా? వెరీ గుడ్. నువ్వు నుంచో. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? పోలీస్ అవుతావా? క్లాస్ కూర్చో. నువ్వు నుంచో. నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? టీచర్ అయ్యి ఏం చేస్తావు? పాఠాలు చెప్తాదా? సరే, వెరీ గుడ్. నువ్వు నుంచో. ఆనందిక నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? పోలీస్. ఏం చేస్తావు? పోలీస్ అయ్యి దొంగలు పట్టుకుంటావా? వెరీ గుడ్. అలాగా పెద్ద అయిన తర్వాత మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో అది అవ్వచ్చు. అలా అవ్వాలి అంటే మళ్ళీ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? టీచర్ అవుతావా? వెరీ గుడ్. చంద్రిక నువ్వేమవుతావు? ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? పోలీస్ అవుతాదంట. ఓకే. నువ్వు నేను చెప్పా చంద్ర, నువ్వేమవుతావు చెప్పు. డాక్టరే. కూర్చో అయితే. వెరీ గుడ్. డాక్టర్ అవుతుందంట. అలాగా మనం ఏదైనా అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బాగా చదువుకోవాలి. చిన్నప్పటి నుండి బాగా చదువుకోవాలి. అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి. మంచిగా ఫస్ట్ రావాలి స్కూల్లో కదా. అప్పుడే మీరు ఏదనుకున్నారో దానికి రీచ్ అవుతారు. అలాగే ఇక్కడ ఏంటి, ఇంకో ఆ తరగతి గదిలో ఉన్న పిల్లలందరూ చెప్పేసిన తర్వాత ఒక అబ్బాయి లేచి నేను వంట చేస్తాను అన్నాడంట. వంట చేస్తానంటే పిల్లలందరూ కూడా నవ్వారంట. వంట చేయడం అంటే ఏంటి? చెఫ్. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో మంచిగా రుచిగా ఎవరు వండుతారు? చెఫే వండుతారు.
లోపల ఉంటారు అసలైన వాళ్ళు వండి పంపితే చక్కగా రుచిగా ఉందని తింటారు అందరూ కదా. చెప్పంటే వంట చేయడం. అలాగే మనం కూడా ఇంట్లో అన్ని పనుల్లోని మమ్మీకి డాడీకి సాయం చేయాలి. ఈ పని నేను చేయకూడదు ఆ పని నేను చేయకూడదు అని అనుకోకూడదు. నాన్నగారు అని పిలుస్తున్నావా? వెరీ గుడ్. నాన్నగారు అనే పిలవాలి మర్యాదగా. తర్వాత ఇంజనీర్ అంటే ఎవరు? ఇంజనీర్ పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అయ్యారనుకో ఎవరైనా, ఇంజనీర్ ఏం చేస్తారు? బిల్డింగ్లు పెద్ద పెద్ద ఏంటి బ్రిడ్జిలు అవన్నీ కడతారు కదా, వాళ్ళు ఇంజనీర్ అంటారు. ఇప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి పని కూడా అందరూ చెయ్యాలి. అబ్బాయిలు ఇంటి దగ్గర ఉండి కుటుంబానికి వంట చేయొచ్చు, అలాగే అమ్మాయిలు కూడా ఇంజనీర్లు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరి కోరికైన వాళ్ళు తీర్చుకోవచ్చు అని ఎవరు చెప్పారు? ఆ మాస్టర్ చెప్పారు పిల్లలకి. చూడండి ఇక్కడ చెప్తున్నారా, ఈ గురువు గారు చెప్పారు. అప్పుడు పిల్లలందరూ కూడా కలిసి నవ్వుకుంటూ ఆడుకుంటూ భవిష్యత్తులో ఏమి అవ్వాలన్నది ఎంపిక చేసుకొని బాలురా బాలిక అనే భేదం లేకుండా ప్రతి విషయాన్ని తెలుసుకొని, అలాగే వారు కూడా రవి నయనా లాగా తమ అభిరుచులను కళలకు అనుగుణంగా వచ్చిన వృత్తిని ఎంచుకున్నారు. ఆ రోజు నుండి ప్రతి ఒక్కరి ఎంపికలను కళలను అవి ఎలా ఉన్నప్పటికీ గౌరవించాలని నేర్చుకున్నారు. మనం చిన్నప్పటి నుండి కూడా నేను పలానాది అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకోవాలి. అనుకుంటే మీరు తప్పకుండా పెద్ద అయిన తర్వాత మీరు ఏదనుకుంటున్నారో దానికి రీచ్ అవుతారు.